కడప జిల్లా వేంపల్లి పట్టణంలో ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి నిరసనగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వెన్నుపోటుకు రెండేళ్ల పేరుతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ చంద్ర ఓబుల్ రెడ్డి టీడీపీ మేనిఫెస్టో సూపర్ 6 హామీల బాండ్లను దగ్ధం చేసి నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్న మెగా డిఎస్సి, యువతకు ఉద్యోగాలు, మహిళలకు ఇచ్చిన హామీలు, రైతులకు చేసిన వాగ్దానాలు అమలు కాలేదని ఆయన ప్రశ్నించారు. ప్రజల నమ్మకాన్ని చంద్రబాబు ప్రభుత్వం వమ్ము చేసింది, ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల ఫలితాల రోజు ఈ ఫలితాల రోజున కూటమి ప్రభుత్వం వచ్చిందని వాళ్ళందరూ పండగ చేసుకునే రోజు. ఈ 2 సంవత్సరాలు అయినప్పటికీ ఈ రోజుకి 2 సంవత్సరాలు అయింది ఫలితాలు వచ్చి. ప్రమాణ స్వీకారం 12వ తేదీకి ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రి గారు చేశారు. 2 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు చేయకుండా 1, 2 తూతు మంత్రంగా ఇచ్చారు. ఉదాహరణ శ్రీశక్తి పథకం కింద ఉచిత బస్సు పెట్టారు మహిళలకు. ఎంతమంది ఆ బస్సులో ఎక్కే పరిస్థితి ఉంది చూడండి. ఎక్కడ చూసినా కూడా బస్సులో ఎక్కే పరిస్థితి లేదు. బస్సులన్నీ డొక్కు బస్సులు వేశారు, పాత బస్సులు వేశారు, కొత్త బస్సులన్నీ డబ్బులు కలెక్ట్ చేసే రూట్లలో వేశారు.